సో హాయ్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఎంబెడెడ్ సిస్టమ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ సిమ్యులేట్ చేస్తున్నాం ఇప్పుడు ఇందులో. సో ఇందులో మనం బేసిక్గా తెలిసే మనకు సో ఎంబెడెడ్ సిస్టమ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ మనం సాఫ్ట్వేర్ని రాస్తాము యూజింగ్ సి లాంగ్వేజ్, అండ్ ఇక్కడ మనం హార్డ్వేర్ అనమాట. సో బేసిక్గా మనకు ఎంబెడెడ్ సిస్టమ్ అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఈ సాఫ్ట్వేర్ ఒకటే ల్యాప్టాప్లో ఇస్తాం, బట్ హార్డ్వేర్ పరంగా అవుట్పుట్ అనేది మనము రియల్ టైంలో చూస్తాం. బట్ ఇందులో ఏంటంటే మన సాఫ్ట్వేర్ ఇక్కడ రాస్తున్నాం అండ్ హార్డ్వేర్ కూడా అవుట్పుట్ ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో ఇందులో మనం ఇంకా ఎల్ఈడీస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫెర్ఫల్స్ కావాలనుకుంటే మనం ఇందులో తీసుకోవచ్చు. లైక్ ఇందులో మనకు అన్నీ ఉన్నాయి ఐసీస్తో సహా, అండ్ ఆల్సో వీ కెన్ సీ అల్ట్రాసోనిక్ సెన్సర్స్ హియర్ అండ్ గైరోస్కోపిక్ సెన్సర్స్ హియర్ ఆల్సో అండ్ సర్వో మోటార్స్. సో ఇవన్నీ మనం చేద్దాం ప్రాజెక్ట్స్ మెల్లిగా. బట్ బేసిక్గా ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఎల్ఈడి మనం ఎలా ఆన్ చేయాలి ఎలా ఆఫ్ చేయాలి అనే కాన్సెప్ట్ పైన మనం ఇస్తున్నాము. సో ఇది బేసిక్ కాబట్టి ఎంబెడెడ్ సిస్టమ్ నేర్చుకున్న వాళ్ళకి ఫస్ట్ నేర్చుకోవాల్సిన ఏదైనా ఉందంటే ఫస్ట్ ఇది అనమాట. సో ఇక్కడ మనకు క్యాథోడ్ కనిపిస్తుంది కదా, సి అంటే క్యాథోడ్. సో ఈ క్యాథోడ్ని తీసుకెళ్ళి మనం గ్రౌండ్కి ఇచ్చేసేయాలి. అండ్ యానోడ్ వచ్చేసి మనం, సో నేను ఇప్పుడు ఈ యానోడ్ని థర్టీన్కి ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు ఈ 13 పిన్ నేను ఆన్ చేస్తే ఎల్ఈడి ఆన్ అవుతుంది, 30 పిన్ని ఆఫ్ చేస్తే ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. సో ఇలా ఆన్ అండ్ ఆఫ్ అవ్వాలంటే మనం ఇక్కడ కోడ్ రాసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఏంటంటే వైట్ సెటప్. సో ఈ వైట్ సెటప్ మనం ఏం చేస్తామంటే ఏ పిన్ని డిక్లేర్ చేసుకుంటున్నాం ఆ పిన్ని మనం ఇన్పుట్గా డిక్లేర్ చేసుకుంటున్నామో అవుట్పుట్గా డిక్లేర్ చేసుకుంటున్నామా దాని గురించి మనం ఇక్కడ రాసుకోవాలి. సో అలా రాసుకోవాలనుకుంటే ఫస్ట్ పిన్ అంటే ఆ పిన్ మోడ్ని మనం ఎలా పెడుతున్నాం ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. సో మనకు 13 అనేది హై అండ్ లో చేస్తున్నాం కాబట్టి అది అవుట్పుట్. సో 13 అవుట్పుట్ అండ్ వై లూప్ ఇందులో ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నాం కదా, అది కంటిన్యూ అవ్వాలనుకుంటే మాత్రం ఈ లూప్లో మనం రాయాలి. సో ఒక ఫంక్షన్ని అది కంటిన్యూగా అవుతూ ఉండాలంటే ఆ ఫంక్షన్ని ఇందులో రాయాలన్నమాట. సో మనం ఏం చేస్తున్నాం, సో మనం దీన్ని ఆన్ చేయాలి. సో ఆన్ చేయాలంటే దానికి ఏంటి అంటే డిజిటల్ రైట్. సో డిజిటల్ రైట్ రాసి ఏంటి మనకు 10 పిన్ ఆన్ కావాలి, 13 హై. ఇప్పుడు దీనికి మనం 5 volts ఇస్తున్నాం అండ్ నెక్స్ట్ డిలే ఇవ్వాలి. ఎంత ఇద్దాం 1 second. అండ్ డిజిటల్ రైట్ 13 లో డిలే. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకు ఇందులో డిజిటల్ రైట్ హై మనం 5 volts ఇస్తున్నాం ఎంతవరకు 1 minute 1 second వరకు. అండ్ డిజిటల్ రైట్ లో అండ్ ఎంత ఇస్తున్నాం డిలే 1 second వరకు. సో ఇప్పుడు నేను దీన్ని స్టార్ట్ చేస్తున్నాను సిమ్యులేషన్. సో మనకి ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ.
సో రైట్, యాక్చువల్లీ ఇక్కడ మనం టీ పెట్టలేదు, సో స్పెల్లింగ్ మిస్టేక్ అది. సో మనం ఇక్కడ క్లియర్ చేసుకున్నాం కదా. సో ఇలా కోడ్ రాసిన తర్వాత, సారీ నేను టైం చేంజ్ చేశాను ఇంతకుముందు వీడియో పూర్తి చేసి. సో మనం డిలే అది హై అనేది మనకు 1 సెకండ్ అండ్ డిజిటల్ రైట్ లో అనేది 1 సెకండ్ చేసాము. సో విచ్ మీన్స్ ఎల్ఈడి మనకు ఆన్ అనేది 1 సెకండ్ అవుతుంది, ఆఫ్ అనేది 1 సెకండ్ అవుతుంది. సో నౌ వీ కెన్ సీ. అండ్ ఆల్సో ఇక్కడ మనం టైం చూడొచ్చు. ఆన్ 1 సెకండ్, ఆఫ్ 1 సెకండ్, ఆన్ 1 సెకండ్, ఆఫ్ 1 సెకండ్. ఇలాగే మనం ఎక్కువసేపు ఆన్ అవ్వాలి అండ్ తక్కువసేపు ఆఫ్ అవ్వాలనుకుంటే మనం డిలేలో మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. సో యూ కెన్ సీ ఎక్కువసేపు ఆన్ అవుతుంది, తక్కువసేపు ఆఫ్ అవుతుంది. సో ఇలాగా మనం వైట్ సెటప్లో మనం పిన్ మోడ్ డిక్లేర్ చేసుకుంటాం, విచ్ మీన్స్ ఇది అవుట్పుట్గా పెట్టాలా పిన్ లేదా ఇన్పుట్గా పెట్టాలనేది. అండ్ వైట్ లూప్లో మనం జస్ట్ దాన్ని మనం ఆ పిన్ ఫంక్షన్ని మనం ఇక్కడ రాసాం అనమాట. మనం కంటిన్యూగా అది అవ్వాలనుకుంటే, సో మనం ఇక్కడ కంటిన్యూగా అవుతుంది, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. సో ఇలా కంటిన్యూగా అవ్వాలనుకుంటే మనం వైట్ లూప్లో మనం పెట్టుకుంటాం అనమాట. సో ఇలాగా మనం ఎల్ఈడి ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు యూజింగ్ ది సి లాంగ్వేజ్ అనమాట. సో ఎంబెడెడ్ సిస్టమ్ అనేది మనకి ఇది నేర్పిస్తుంది. లైక్ సి అంటే సి ప్రోగ్రామ్తో మనము ఇన్స్ట్రక్షన్స్ రాసి దాన్ని మన హార్డ్వేర్లో ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఇలాగ మనకు ఈ ఎంబెడెడ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ జస్ట్ ఫస్ట్ వీడియో కాబట్టి మనం జస్ట్ ఎల్ఈడి ఒకటే ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నాము. నెక్స్ట్ వేరే డిఫరెంట్ వెరిఫైల్స్ తీసుకొని సో వాటితో మనం సిమ్యులేట్ చేద్దాం. థ్యాంక్ యూ.